హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే ఇండిసెస్ అన్ని చాలా వరకు మిక్స్డ్గా రియాక్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 115 పాయింట్స్ పెరిగి 76,520 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగి 23,205 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 135 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 48,589 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 985 పాయింట్స్ పెరిగి 54,098 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా చూసినట్లయితే 308 పాయింట్స్ పెరిగి 22,343 దగ్గర క్లోజ్ అయింది. అలాగే టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే కోఫోర్జ్ 11% పెరిగింది, పర్సిస్టెంట్ 10% పెరిగింది, కేఈఐ ఇండస్ట్రీస్ 8% పెరిగింది, అల్ట్రాటెక్ సిమెంట్ 6% పెరిగింది. టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ 3% కరెక్ట్ అయింది, ఇండియా మార్ట్ ఇంటర్నేషనల్ 2% కరెక్ట్ అయింది, జియో ఫైనాన్స్ 2% కరెక్ట్ అయింది, హట్కో 2% కరెక్ట్ అయింది. ఇవాళ టాప్ న్యూస్ కనుక చూసినట్లయితే బీపీసీఎల్ తన Q3 రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ Q3 రిజల్ట్స్ డిసప్పాయింట్మెంట్గా వచ్చింది. సో 1.4% షేర్ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. సో Q3 రిజల్ట్స్ వల్ల ఆల్మోస్ట్ 1.87% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూలో లోగా రికార్డ్ అయింది. ప్రాఫిట్స్ మాత్రం 19.63% హయ్యర్గా రికార్డ్ అయినాయి ఇయర్ ఆన్ ఇయర్. సో ఇది భారత్ పెట్రోలియం నుంచి వచ్చిన Q3 రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. కేఈఐ ఇండస్ట్రీస్ Q3 రిజల్ట్స్ పాజిటివ్గా రిలీజ్ అయినాయి. 11% పాజిటివ్గా Q3 ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ అనుకున్న దానికంటే 11% ఎక్కువగా వచ్చినాయి. కంపెనీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 9.4% ఇయర్ ఆన్ ఇయర్ 164.8 crores అనేది పెరిగింది. అలాగే రెవెన్యూ 20% ఆల్మోస్ట్ 2,467 crores పెరిగింది. క్రితంతో పోల్చుకుంటే 2,059 దగ్గర కంటే 2,467 crores అనేది పెరిగింది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.